గౌతమి న్యూస్ కి స్వాగతం. మక్తల్ మండలంలోని కర్నే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ 43వ జూనియర్ జాతీయ ఖోఖో శిక్షణా శిబిరం చివరి రోజు కావడంతో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విచ్చేసిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వారి నిత్య జీవితంలో జరిగిన క్రీడా విషయాలను విద్యార్థులకు వివరించారు. అందరూ మంచిగా క్రీడల్లో రాణించాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఖోఖో పోటీలలో మొదటి స్థానంలో రావడానికి కష్టపడి రాణించాలని అన్నారు. అనంతరం కోచ్లను శాలువాలతో సత్కరించారు. అనంతరం పాఠశాలకు కావలసిన మూత్రశాలలను త్వరలోనే బాగు చేయిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ మరియు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అది మీది కాదా? 10th స్థానం మీకెందుకు? మీ ప్రయత్నం మొదటి స్థానం రావాలనే ఉండాలా. ఎప్పుడు కానీ డిప్రెస్ కావద్దు. మీది అనుకుని పనిచేయండి. నేను ఈ కప్పు తీసుకపోతా అని పనిచేయండి. ఫస్ట్ కొట్టుకొని పోతే ఇక్కడ నుంచి పనిచేయండి. అట్లా ఆడండి. అంతకాదు సొంతం కాదు. 2 నెలలు ఏడ్చి నా గ్రౌండ్ లోపలికి పోవడానికి, గ్రౌండ్ లోపలికి తీసుకోవడానికి వాంకేడి స్టేడియంలో అవకాశం దొరకలే. దేవుడా ఒక్కసారి గ్రౌండ్ లోపలికి పోయే అవకాశం అని ఏం చెప్పి అనుకున్నా. ఈరోజు మీరు గ్రౌండ్లోనే ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది. మీరు ఆ ప్రూఫ్ చేసుకోవాలని మీతో కోరుతా ఉన్నా. మీకు ఐడెంటిఫికేషన్ రావాలా. సోయంలో మీకు ట్యాగ్ పడాలా, కింద ఖోఖో ప్లేయర్ ఈ ట్యాగ్ పడాలా. మీకు మిమ్మల్ని చూస్తే సొసైటీ గౌరవించాలా. అది ఎవరో ఇస్తే రాదు, మీరు తెచ్చుకుంటేనే వస్తుంది. మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే వస్తుంది. మీ ఇన్పుట్ అంతా కూడా స్పోర్ట్స్లో ఉంటేనే వస్తుంది అన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. నేను కోరుతా ఉన్నా, మీరు ఫస్ట్ స్థానంలో రావాలా. ఈడ కర్నే గ్రామంలో, మా కర్నేలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ రావాలా. మిమ్మల్ని మేము మక్తల్ గంచి ఊరేగించాలా. ఆ స్థాయికి మీరు వచ్చాను కాబట్టి ఆశిస్తా ఉన్నా. నాకు నమ్మకం ఉంది, మీకుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు నమ్మకం ఉంది. మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. మీరు నమ్మకం పెంచుకుంటే ఆట మీ సొంతం అవుతుంది. మీరు నమ్మకంతో ఉంటే ఆట మీ సొంతం అవుతుంది. లేకుంటే ఆట ఆటగానే మిగిలిపోతుంది అన్నమాట మీకు అందరూ గుర్తు చేస్తా ఉన్నా. మీరు గెలుస్తారని నా కాన్ఫిడెన్స్ నాకుంది. ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి వింటా ఉన్నారు కాబట్టి గెలుపు ముంగుట్లో ఉంటుంది. ఒక ఆట అనేది ఒక ఉర్దూ సామెత ఉంటుంది, భగవంతుడిని చూపిస్తామని ప్రయత్నం చేస్తాం. ఎవరు తెలియదు భగవంతుడు చూడాలంటే ఖుద్ మరనా పడతా, ఖుద్ మరే తో హీ ఖుదా దిక్తా, నేను నే దిక్తా. ఖుదా దిక్తా క్యా కాదే కనిపిస్తున్నా. దేవుడిని చూడాలంటే ఆయన దానికి పోవాలిగా. ఆయన దానికి నిచ్చెన ఉందా, ఫ్లైట్ ఉందా, పోతావా, రాకెట్ ఉందా, చచ్చిపోతేనే పోతావు. కాబట్టి భగవంతుని చూడాలనే తపన ఒక భక్తునికి ఎట్లా ఉంటుందో, ఒక ఆటలో నైపుణ్యం ఉన్నటువంటి మీ అందరూ కూడా నీ స్థానం అంతా కూడా సెకండ్ థర్డ్ మర్చిపో. నీది ఫస్ట్ స్థానం, అది నాదే, నేనే కొట్టుకపోతా అనేటువంటి జీల్ మీకు ఉంటే ఎందుకు రాదు నన్ను అడిగి చెప్తాను. మీరు ఆడలేక రండి. అప్పుడు అడుగుతా మీకు నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందని అడుగుతా. ఇన్వాల్వ్మెంట్ ఉంటే నీ కప్పు నీ చేతికి వస్తాను నీ అంట. దాన్ని మీరు ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటూ మీకు అందరూ భగవంతుని ఆశీర్వాదాలు, మా గుండ్రాంగ స్వామి ఆశీర్వాదాలు మీకు ఉండాలని కోరుకుంటా ఉన్నా.